ఆస్ట్రో వరల్డ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ ఆస్ట్రాలజర్ వర్షిణి. ఇప్పుడు మనం ఈ సెప్టెంబర్ నెల అన్ని రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందు ఏ గ్రహం ఏ స్థానాల్లో ఉందో తెలుసుకుందాం. ఇప్పుడు మాస ప్రారంభంలో మనం చూసుకుంటే గనక గురువు వృషభ రాశిలో సంచరించడం జరుగుతుంది, సూర్యుడు సింహరాశిలో సంచరించడం జరుగుతుంది, కుజుడు మిథున రాశిలో సంచరించడం జరుగుతుంది, బుధుడు కర్కాటక రాశిలో సంచరించడం అనేది జరుగుతుంది, కన్యా రాశిలో శుక్రుడు కేతువు కలిసి సంచరిస్తున్నారు, కుంభరాశిలో శని సంచరిస్తున్నారు, మీన రాశిలో రాహు సంచరించడం జరుగుతుంది. ఇది ఈ నెల మాస ప్రారంభంలో చూసుకుంటే గనక ఉన్న ప్లేస్మెంట్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు 3వ తారీఖున బుధుడు కర్కాటక రాశిని వదిలిపెట్టి సింహరాశిలోకి వచ్చి అక్కడ సూర్యుడితో కలిసి ఉండటం జరుగుతుంది. 17వ తారీఖున సూర్యుడు సింహరాశిని వదిలిపెట్టి కన్యా రాశిలోకి వచ్చి అక్కడ శుక్రుడు మరియు కేతువులతో కలిసి ఉండటం జరుగుతుంది. 18వ తారీఖున శుక్రుడు కన్యా రాశిని వదిలిపెట్టి తులారాశిలోకి రావటం అనేది జరుగుతుంది. ఇది ఈ నెలలో చూసుకుంటే గనక మాస యొక్క స్థితిగతులు, గ్రహాల యొక్క స్థితిగతులు మరియు గోచారాలు. ఇప్పుడు మనం సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందని చెప్పేసి తెలుసుకుందాం. మేషరాశి వారికి చూసుకుంటే గనక మీ రాశ్యాధిపతి అయిన కుజుడు మీ యొక్క 3వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అన్నమాట. మీకు గనక ఎవరైనా తమ్ముడు చెల్లెలు అంటే యంగర్ సిబ్లింగ్, తమ్ముడు ముఖ్యంగా చెప్పాలి అంటే మేల్ సిబ్లింగ్ తమ్ముడు అలా ఉంటే కనుక వాళ్ళతో మీకు బాండింగ్ పెరగటానికి, అటాచ్మెంట్ పెరగటానికి ఇది చాలా మంచి టైం పీరియడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీకు పంచమంలో సూర్యుడు మరియు బుధుడు సంచరిస్తూ ఉన్నారన్నమాట. సూర్యుడు 17వ తారీఖు మారుతాడు. అదేవిధంగా బుధుడు చూసుకుంటే కనుక 20వ తారీఖు తర్వాత కన్యా రాశిలోకి వెళ్తారు. ఈ లోపల 17వ తారీఖు లోపల ఉన్న టైం పీరియడ్ చూసుకుంటే గనక విద్యార్థులకి ఇది చాలా మంచి టైం పీరియడ్ అని చెప్పుకోవాలి. ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మీరు ఏదన్నా ఒక కోర్సు చేయాలి అని అనుకుంటున్నారు, లేదా ఒక చోట ఇంటర్న్షిప్ చేయాలి అని అనుకుంటున్నారు, దానికి అప్లై చేసుకోవటానికి ఇది చాలా మంచి టైం పీరియడ్ అని చెప్పి చెప్పచ్చు. అదేవిధంగా ఏంటంటే మీరు ఏదన్నా ఒక డిగ్రీకి జాయిన్ అవ్వాలన్నా సరే, లేకపోతే మీరు అనుకున్న చోట్ల ఏదన్నా ఒక, ముఖ్యంగా చెప్పాలంటే సూర్యుడు మీ పంచమంలో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్కి సంబంధించిన విద్య అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన లాభాలు అనేవి మీకు చేకూరటానికి అవకాశం చాలా ఉంది. ఫర్ సపోజ్ మీరు ఎక్కడన్నా ఒక పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాశారు ఒక యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీ కోసం, సో సీట్ అనేది మీకు రావటానికి అనేది అవకాశం ఉంది. అదేవిధంగా ఏంటంటే విద్యార్థులకి గవర్నమెంట్కి సంబంధించిన పురస్కారాలు, ప్రభుత్వ పురస్కారాలు అనేది అందటానికి చాలా అవకాశం అనేది ఉందన్నమాట. ఈ టైం పీరియడ్లో టాలెంట్ టెస్ట్లు, ఒలింపియాడ్లు ఇలాంటి వాటికి ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఏంటి అంటే చాలా అనుకూలమైన సమయం అని చెప్పి చెప్పుకోవచ్చు దీన్ని మనం. అదేవిధంగా చెప్పాలంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం వచ్చి పరీక్ష రాసి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక ఈ టైం పీరియడ్లో మీకు అది ఆ ఉద్యోగం అనేది రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సమయంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏదన్నా టెస్ట్ రాస్తున్న వాళ్ళు ఉన్నారు అంటే కనుక వాళ్ళకి అది సఫలీకృతం అవ్వటానికి, వాళ్ళు విజయవంతంగా పరీక్ష రాయటానికి అవకాశం అనేది ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే పంచమంలో ఇప్పుడు మీకు బుధుడు సూర్యుడు ఇద్దరు ఉన్నారన్నమాట. ఏదైనా సరే మీకు పరీక్షకి సంబంధించింది, కాంపిటేటివ్ టెస్ట్స్కి సంబంధించిన దాంట్లో విజయం అనేది అందటానికి అవకాశం అనేది ఉందన్నమాట ఈ టైం పీరియడ్లో. అదేవిధంగా చెప్పుకోవాలంటే ఇంటర్వ్యూకి, కొత్తగా ఉద్యోగాల కోసం ఎవరన్నా ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారు అంటే కనుక ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూలో మీకు విజయవంతంగా మీరు ముందుకెళ్ళటానికి ఆస్కారం అనేది ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. మీకు ఉద్యోగం అనేది రావటానికి ఆస్కారం ఉందని చెప్పని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇకపోతే గనక చూసుకుంటే 3వ స్థానంలో కుజుడు అనేవాడు ఉన్నాడు. 3వ స్థానం ఏంటి, మీకు కమ్యూనికేషన్కి సంబంధించిన స్థానం. సో కొద్దిగా ఈ టైంలో మీ కమ్యూనికేషన్ ఏంటంటే కొంచెం కటువుగా ఉండటానికి అవకాశం ఉంది. ఎందుకంటే మామూలుగానే మేషరాశి వాళ్ళని తీసుకుంటేనే గనక వాళ్ళు ఏంటి, ఆత్మవిశ్వాసం కలిగిన వాళ్ళు, బద్ధకంగా కూర్చోరు, ఏదన్నా ఉంటే కనుక మొహం మీదే చెప్పేస్తారు, స్ట్రైట్ ఫార్వర్డ్, లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఇంకొకటి మాట్లాడే వాళ్ళు మేషరాశి వాళ్ళు కాదు.
అందుకే ఏంటి అంటే మేషరాశి వాళ్ళ స్పీచ్ అంటేనే కొంచెం ఏంటంటే గట్టిగా మాట్లాడతారు, వాళ్ళు కొంచెం కోపంగా ఉంటారు. కానీ ఏంటి అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పే స్వభావం గల వాళ్ళు అనమాట. వాళ్ళు ఏమున్నా బయటికి కనపడిపోతారు, లోపల ఒకటి దాచిపెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడేవాళ్ళు కాదు. అందువల్ల ఏంటంటే దానివల్ల ఒక బెనిఫిట్ ఉంది, ఇంకొకటి చూసుకుంటే ఏంటంటే నష్టం కూడా ఉంది. ఇప్పుడు 3వ స్థానం కమ్యూనికేషన్ హౌస్లో కుజుడు పడ్డప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా మనం అనవసరంగా కోపగించుకోవటం కావచ్చు, లేదా మనం ఏదన్నా ఒకళ్ళతో నార్మల్గా చెప్తామో కానీ అవతల వాళ్ళు దాన్ని వేరే విధంగా తీసుకొని ఆ విషయంలో కొంచెం గొడవలు అవ్వటము అలా అవ్వచ్చు. ముఖ్యంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే కుజుడు 3వ స్థానంలో ఉండటమనే కాదు, మీ యొక్క ద్వితీయాధిపతి అయిన శుక్రుడు కూడా 6వ స్థానంలో పడి నీచబడిపోయాడు. ద్వితీయం అని చూసుకుంటే మనకు అది వాక్కుకి సంబంధించిన స్థానం, అదేవిధంగా ఏంటంటే ధనానికి సంబంధించిన స్థానం అన్నమాట. సో ఇటువంటి సమయంలో ఏంటి అంటే కుటుంబంలో కొంచెం మనస్పర్ధలు రావటం, అదేవిధంగా ఏంటంటే చిన్న చితక గొడవలు అనేది ఉండటం, కొంచెం కుటుంబ జీవితం అనేది కొద్దిగా కుటుంబ జీవితంలో మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉండటం, అలాంటివి ఉండటానికి ఆస్కారం ఉందన్నమాట. కానీ ఇలాంటి పొజిషన్ అనేది జీవితాంతం ఉంటుందా లేకపోతే నెలంతా ఉంటుందా అంటే కాదు. ఈ నెల 18వ తారీఖు శుక్రుడు కన్యా రాశి నుంచి తన యొక్క స్వక్షేత్రమైన తులారాశికి వస్తున్నాడు అనమాట. తులారాశి చూసుకుంటే ఆయన యొక్క స్వక్షేత్రం మరియు రిలేషన్షిప్స్కి సంబంధించిన స్థానం. 18వ తారీఖు వరకు వచ్చి భార్యాభర్తల మధ్య ఏదన్నా గొడవలు, చిన్న చితక మనస్పర్ధలు అలాంటివి ఉన్నా సరే 18వ తారీఖు తర్వాత ఏంటంటే శుక్రుడు తన యొక్క స్వక్షేత్రం తులారాశిలోకి వస్తాడు. తులారాశి అంటేనే రిలేషన్షిప్స్. ఒకవేళ భర్తకు అనిపించవచ్చు ఏంటంటే ఏమో మన వైపే తప్పు ఉందేమో, మనమే కొంచెం సర్దుకుపోయి ఉండాల్సింది అని, లేకపోతే భార్యకే అనిపించవచ్చు ఏమో ఆయన పొద్దున్నుంచి చూసుకుంటే కనుక ఉద్యోగానికి వెళ్ళి వస్తున్నారు, ఆయన పనిలో ఆయన చికాకుల్లో ఉన్నారు, నేనే కొంచెం తగ్గుండాల్సిందేమో అని అనిపించవచ్చు. మొత్తానికి 18వ తారీఖు తర్వాత చూసుకుంటే భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం అనేది బలపడటానికి అవకాశం ఉంది. అదేవిధంగా మీ శుక్రుడు మీ యొక్క మ్యారిటల్ హౌస్ అధిపతే కాదు, మీ యొక్క కుటుంబ స్థానాధిపతి కూడా ఆయనే అవ్వటం వల్ల కుటుంబంలో ఉన్న గొడవలు అవేమన్నా ఉంటే ఏంటంటే కొంచెం తొలగిపోవటానికి 18వ తారీఖు తర్వాత అన్నీ కూడా సమసిపోయి చాలా సుఖంగా ప్రశాంతంగా జీవించడానికి అవకాశం అనేది ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా చెప్పాలి అంటే ఈ 18వ తారీఖు వరకు ఉన్న టైం పీరియడ్ కూడా ఎలా ఉంటుందంటేనండి, అది కొద్దిగా ధనపరంగా కొరతని ఏర్పరుస్తుంది అన్నమాట. అప్పు చేయటం, దాన్ని తీర్చడానికి కొంచెం ఇబ్బంది పడటం, కానీ 18వ తారీఖు తర్వాత తీర్చేస్తారు. అది తీర్చగలనో లేదో అన్న ఒక ఇబ్బంది రావటం, అది కుటుంబం కోసం అప్పు చేయాల్సి రావటం, కుటుంబంలో ఉన్న స్త్రీల కోసం అప్పు చేయాల్సి రావటం, ఇలాంటివి జరగచ్చు అన్నమాట. అది కొంచెం ధనపరమైన విషయాల్లో మాత్రం 18వ తారీఖు లోపల కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది మేషరాశి వాళ్ళు. అదేవిధంగా కుటుంబంలో కూడా అనవసరపు గొడవలు అనేవి పెట్టుకోకండి. ఎందుకంటే ఎంత మనకు బయట చికాకులు అనేవి ఉన్నా చివరాఖరికి వచ్చి ఏంటంటే మన కుటుంబస్తులే మనతో పాటు ఉండేవాళ్ళు కాబట్టి కొంచెం మాట అనేది తోలకుండా ఆచితూచి మాట్లాడితే కనుక ఈ నెలంతా కూడా మీకు విజయవంతమైన ఫలితాలు ఉంటాయని చెప్పని నేను కరాఖండిగా చెప్పగలుగుతాను. ఇకపోతే ఈ మేషరాశి వారికి ఈ మాసం ఏ రెమెడీ ఏంటనేది మనం చూద్దాం. ఈ మాసం మీకు కొంచెం కుటుంబంలో ఇబ్బందులు, ధనపరమైన కొరత ఏర్పడచ్చు అని చెప్పాను కదా. సో రుణం చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముందు దీపం వెలిగించి రోజు దీపారాధన చేసే టైంలో ఇప్పుడు మేషరాశి వారికి ఈ మాసంలో రెమెడీ ఏంటనేది మనం చూద్దాం. మేషరాశి వారికి కనుక చూసుకుంటే కుటుంబంలో మనస్పర్ధలు, ఇబ్బందులు లేదా ఏంటంటే ఈ ధనపరమైన కొరత అనేది 18వ తారీఖు ముందు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉందని చెప్పాను కదా. దాన్ని అవాయిడ్ చేసుకోవటం కోసం రెమెడీ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముందు మీరు ఒక దీపం వెలిగించి దీపారాధన చేసే టైంలో రుణ విమోచన అంగారక స్తోత్రం అనేది పఠించుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఏంటంటే కనకదార స్తోత్ర పఠనం అనేది కూడా చేసుకుంటే ధనపరమైన కొరత అనేది మీకు ఏర్పడకుండా ఉంటుంది. కానీ మనం మంత్రం పఠించుకోవటానికి ముందు సంకల్పం చెప్పుకొని మనం మంత్రం పఠించుకుంటే చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇకపోతే
ఈ మాసం మీకు అన్ని శుభకరమైన ఫలాలే అందాలని చెప్పి ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.